రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్ స్నేహానత్ పతియా నాయక్ ను కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి కుట్ర పన్ని కాంగ్రెస్ లోకి తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పతియా నాయక్ ఇంటిని ముట్టడించారు. దీంతో అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్యవేశ్యులైన ఉప్పల వెంకటేష్ ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవేశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవేశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘం ఆర్యవేశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా విరుద్ధము. ఎందుకంటే ఒక ఆర్యవేశ్యను ఎదగకుండా కసిరెడ్డి ఆల్రెడ్డి ఒక సీట్ వస్తే బీఆర్ఎస్లోని ఒక సీటును పత్య నాయకుని బలోపేతానికి గురి చేసి అతని గుంజుకోవడం జరిగింది. గుంజుకోవడం జరిగింది. వారిని గుంజుకొని పాపిశెట్టి రాముని ఆర్యవేశ్యను ఎదగకుండా అనగదొక్కాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేస్తుంది. ఈనాడు ఆచార్య గారికి ఆమనగల్లో స్థానం లేకుండా చేస్తాడని భయంతో ఉప్పల వెంకటేష్ గారిని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మా ద్వారా ఆర్యవేశ్య మహాసభ ద్వారా కోరుచున్నాం. లేదంటే ముందు ఆర్యవేశ్యుల ఐక్యత మరీ విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపడతామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయండి. మన వయసులో రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతి అడుగడుగున అణచివేతకు గురి చేస్తున్నారు. నిన్ననే జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఆమనగల్లో జరిగింది. మన శ్రీ ఉప్పల వెంకటేష్ గారు మరియు పాపిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరి సమన్వయంతో ఆమనగల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్లను గెలుచుకున్న వారిని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా వేరే పార్టీలు ప్రయత్నించి మరియు మా మీద వయసుల మీద రామకృష్ణ కానీ మరియు ఉప్పల వెంకటేష్ గారుల మీద కూడా అట్రాసిటీ కేసులు